అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో చెట్లు చాలా బాగుంటాయండి. అంటే ఇప్పుడు బాగా ఎండలు పడుతుంది, కాకపోతే ఎండ కాసినా కూడా ఎండాకాలంలో కూడా మన చెట్లు అయితే హెల్తీగా చాలా మంచి పూలు పూస్తూ చాలా బాగున్నాయి అనమాట. అందులో కొన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఈరోజు పూలు విరబూసినాయి అనమాట. దానికి మేమేం చేస్తాము అనేది ఈరోజు మన వీడియో అనమాట. రండి ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఇది చిన్న కొమ్ము నాటినానండి. ఇది చిన్న కొమ్ము ఒకటి నాటినాను. చూడండి, ఈ చిన్న చెట్టుకే ఎన్ని పూలు వచ్చినాయో. ఇదిగోండి, చిన్న చెట్టుకే ఎన్ని పూలు వచ్చినాయి చూడండి. ఇవేమంటే మనము దీనికి ఏం చేస్తాము అనేది నేను చెప్తాను. చాలా సింపుల్గా ఒక చిన్న పని చేసి పెడితే చాలండి. వీటికి కలకత్తా బంతి, ఇదిగోండి కలకత్తా బంతి. ఇవైతే పంట అయిపోయిందని చెప్పచ్చు వీటిని, కానీ అవి కూడా ఇన్ని పూలు ఉన్నాయి. మందారం చెట్టు పొద్దున్నే దేవుడు పూజకు కోసేసినాము. కోసిన తర్వాత కూడా ఇన్ని పూలు ఉన్నాయన్నమాట. లెక్క పెట్టేదానికి కూడా కుదరదు, అన్ని పూలు ఉన్నాయి. అంటే చెట్టు చుట్టూ చూస్తే చూడండి, కొమ్మలు కొమ్మలుగా ఉంది. చిన్న చెట్టు మందారం చెట్టు. ఇది కూడా ఎన్ని పూలు ఉన్నాయి చూడండి. చెట్టుకి పూలకి సంబంధం లే విధంగా ఉన్నాయి. ఇంకా నాటి రోజాలు, గుల్కన్ రోజాలు, నాటి రోజాలు. ఇవి చూడండి, చెట్టు పక్కన వస్తేనే మంచి సువాసన వస్తుంది అనమాట. నాటి రోజాలు ఇవి కూడా ఓ చెట్టుకి అన్ని కాసినాయి చూడండి. ఇంకా ఈ రకంగా పూలన్నీ ఉంటాయి. ఇవి మకర కందనాలే. ఇది డిసెంబరాలు, ఇది ఒక కలర్ చూడండి డిసెంబరాలు. ఈ రోజా చెట్టు చూడండి, చాలా చిన్నది. పూలు అయితే ఎంత బాగున్నాయో. చిన్న రోజా చెట్టు, అంతే చెట్టు అంతా అంతే, దానికి అంత బాగా పూలు వచ్చినాయి అనమాట. ఇవి చూడండి పేపర్ పూలు, వైట్ కాదు గ్రీన్ కాదు, గ్రీన్ షేడ్లో ఉన్నాయన్నమాట. ఈ రకంగా డబుల్ కలర్, దాంట్లో పింక్ యాడ్ అయ్యింది. ఇది ఎల్లో. చిన్న చిన్న చెట్లు ఈ రకంగా ఇవి బకెట్లో పెట్టానండి. అంటే భూమిలోనూ పెడతాను, బకెట్లోనూ పెడతాను చాలా వరకు చెట్లు. తులసి చెట్టు అండి. ఈ తులసి చెట్టు అయితే నేనేం నాటలేదు, అదంతకదే వచ్చింది విత్తనాలు పడి. ఎంత పెద్దగా అయింది చూడండి. దానికి ఈ విధంగా చుట్టూ నేను కట్టించాను. మళ్ళా ఎర్ర కాకడాలు. మేక దగ్గరికి నేను వెళ్ళలేదంటండి, అది అరుస్తుంది. నా గొంతు వినపడితే చాలు దానికి ఈ రకంగా అరుస్తూ ఉంటుంది అనమాట. అమ్మారా అమ్మారా కాకడాలు. చెంటి బాబు, అమ్మ వీడియో తీస్తాను, గలాట్ చేయకూడదు, గమ్మునుండు. ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు. ఇక్కడ 4 చెట్లు జమగా ఉన్నాయండి, మీరు గమనించవచ్చు. ఇక్కడ వైట్ అన్నీ దండిగా పూసినాయి కదా. ఇంకా దాంతోపాటుగా అదిగోండి ఒక రకంగా ఏదో పీచ్ కలర్, ఏదో ఆ కలర్ ఒకటి వచ్చింది. ఇక్కడ ఒంటి రెక్క రోజా పువ్వు, పింక్ కలర్, డార్క్ పింక్. మళ్ళీ ఇక్కడ చూడండి మధ్యలో రెడ్, డబుల్ కలర్, రెడ్ అండ్ వైట్ ఏదో డబుల్ కలర్ ఉంది. మొత్తం 4 చెట్లు ఉన్నాయన్నమాట. ఇంత మంచిగా పూలు పూస్తూ ఇంత పచ్చగా చెట్లు ఉన్నాయంటే దానికి కారణం ఏమంటే మన ఆశ్రమంలో ఆవులు మేకలు ఉన్నాయి కాబట్టి అవి ఎరువు మట్టితో మిక్స్ చేసి చెట్లకి ఇస్తాం కాబట్టి ఇంత మంచిగా ఉన్నాయి. అంతేకాకుండా చెట్లకు నీళ్లు కూడా తంపుగా పట్టాలండి. రోజు పడతామన్నమాట నేను మా వారు.